హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్. నేను మీ సుకన్యని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ డైనింగ్ టేబుల్ చూపిస్తున్నాను కదండీ! ఎందుకంటే మేము రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్ అయింది డైనింగ్ టేబుల్ సెట్ తీసుకొని. కొత్తల్లో లెదర్ కదా! ఏం కాదులే బానే ఉంది గదా! ఇలానే యూజ్ చేసుకుందామని వాటికున్న కవర్లు అవన్నీ పీకేసి న్యాచురల్‌గా ఈ ఈ లుక్‌తో ఇలానే యూజ్ చేస్తా వచ్చామనమాట. బట్ ఏమైందంటే ఒక 3, 4 మంత్స్ అయిన తర్వాత షైనింగ్ తగ్గుతూ కొంచెం డల్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇలానే ఉంటే పూర్తిగా చెడిపోతాయేమో అని అనిపించిందనమాట నాకు. బట్ ఎందుకో వీటికి ఏదన్నా చేద్దామని ఈ ఇవి ఉన్నాయి గదా! చైర్సు. ఆ చైర్స్‌కి ఒక బెడ్‌షీట్ తీసుకొని నా దగ్గర ఇంట్లో ఉంది యాక్చువల్‌గా. బయటకెళ్ళి క్లాత్ తీసుకొద్దామని అనుకుంటా ఉంటే అలానే లేట్ అయిపోతుందనమాట. సర్లే ఇలా కాదు ఇంట్లో బెడ్‌షీట్ ఉంది గదా! చూసి దీన్నొకసారి ట్రై చేద్దాము. కరెక్ట్‌గా గనక వచ్చిందనుకో నెక్స్ట్ మళ్ళీ అంటే ఈ ఒక్క సెట్‌తోనే అయిపోదు గదా! మళ్ళీ మళ్ళీ ఏయో ఒకటి కుడదాంలే. ఫస్ట్ దీంట్లో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలాగా బెడ్‌షీటు, టేపు, కత్తెర తీసుకొని రెడీ అయిపోయి ఫస్ట్ కట్ చేసి కుట్టి సెట్ చేశాను ఇలాగా. అలా ఎలాడతా ఉంటే క్లాత్ ఏం బాలేదు. కింద గూడా టైట్‌గా సెట్ చెయ్యి అన్నారు మా వారు. సో, ఇలా సెట్ చేశానండి. ఒకటైతే స్టిచ్చింగ్ చేసి ట్రై చేసి చూసాను. పర్లేదు. నాకు చేత కాకపోయినా నేను ట్రై చేశాను. ఎలా ట్రై చేశానంటే ఇలాగా చైర్‌ని మొత్తం కొలతలు తీసుకున్నాను. పొడవులు, వెడల్పులు, లూజులు అంతా. కొలతలు తీసుకోకపోతే తెలీదు కదా! జస్ట్ అంటే క్లాత్‌ని ఎలా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి అంటే ఇలా వెడల్పు, పొడవులు తీసుకోవాలి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా స్టిచ్చింగ్ చేస్తారో చూపిద్దామన్న ఉద్దేశంతో మీ అందరికి కూడా ఇలా తీసుకోవాలని చూపిస్తున్నాననమాట. ఓకేనా? మీకెవరికన్నా తెలిసుంటే ఓకే. తెలియకపోతే ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఏదైనా ఇలా యూజ్ అవుతాయి. బెడ్‌షీట్‌ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని అంటే రాంగ్ సైడ్ అనమాట. రైట్ సైడు డ్రాయింగ్ ఏస్తే మళ్ళా అంతా కనిపిస్తాయని రాంగ్ సైడ్ వేశాను. వైట్ కలర్‌లో ఉంది చూడండి. ఇది రాంగ్ సైడు. ఫస్ట్ మనం తీసుకున్న కొలతల ప్రకారం ఇలా పొడవులు, లూజులు సెట్ చేసి పెట్టేశాను. యాక్చువల్‌గా నాకు స్టిచ్చింగ్ చేసుకునే దానికంటే వీడియో తీసుకునేదే చాలా కష్టం అనిపించింది. ఎందుకో ఎవరో వీడియో తీసేవాళ్ళు లేరు నాకు. సెట్ చేసుకొని అదంతా వీడియో తీయాలేసరికి చైర్ బ్యాక్ సైడ్ మనం కూర్చుంటాం కదా! దాన్ని కొలత చూసాను. 23 అలా ఉండింది కదా ఇందాక. అదొచ్చేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఇదొచ్చి చైర్‌కి బ్యాక్ సైడ్‌కెళ్తది ఈ ఫోల్డింగొచ్చి. ఎందుకంటే రివర్స్ కదా! బ్యాక్ సైడెళ్ళి ఫినిషింగు కింద వరకు ఎళ్తదనమాట. దాని పొడవు మొత్తం తీసుకున్నాను. మా చైర్స్ వచ్చేసి ఇలా బాదంకాయ షేప్ లాగా ఉంటది కదా! హాఫ్ రౌండ్ లాగా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తీసుకోవాలనేది ఎంత తీసినా కుదరలా. బట్ నేనేం చేశానంటే ఇది అవ్వదులే అని చెప్పి ఫస్ట్ నేను ఒక చైర్‌కి చూపిచ్చాను కదా! దానికి చేసినప్పుడు ఏమైందంటే ఊరికే డబ్బాలాగా ఇలా కుట్టేసి దాన్ని తీసుకెళ్ళి తొడిగేసి ఇలా రౌండ్ షేప్ తీసుకొని తర్వాత కట్ చేసి స్టిచ్చింగ్ చేశా. ఫస్ట్ ఒక చైర్‌కి మాత్రం. నెక్స్ట్ నుంచి ఏం చేశానంటే ఇలా ఫస్టే ముందు రౌండ్ షేప్ తీసుకొని ఆ షేప్ రౌండ్‌గా అటు ఇటు ఎక్స్ట్రాలు తీసేసి కట్ చేశాననమాట. ఇలా కట్ చేయటం వల్ల రౌండ్ షేప్ వచ్చింది. కుర్చీకి సెట్ అయింది. బానే ఉంది. పర్లేదు ఫస్ట్ టైమ్ కుట్టినా నాకు బెటర్ అనిపిచ్చింది. డ్రాయింగ్ 2 సైడ్స్ చేసినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా 2 వైపులు ఒకేలా ఉండాలి గదా! అందుకని ఈ 4 వేస్ ఒకే వైపే పెట్టి 4టిని కలిపి ఒకేసారి కట్ చేశాను. ఎందుకంటే కట్ చేసుకునేటప్పుడు నీట్‌గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం కావనమాట. అసలు నాకు ఫస్ట్‌లో ఈ ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే అది లెదరే గదా! ఏముంది జస్ట్ వాటర్ తోటి అప్పుడప్పుడు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేసుకుంటే అయిపోయిద్దిలే అనుకున్నాను నేను చైర్స్. బట్ ఏమవుతుందంటే పోను పోను ఫినిషింగ్ పోతుంది. డార్క్ గ్రే కలర్ ఉండేది కొంచెం షేడ్ మారింది. పర్లేదులే లెదరే గదా అనుకుంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఏయో ఒక చేతులతో ఆయిల్ చేతులతో కానీ గబక్కున ఏదైనా దోసలు పోసొస్తామా, దోసలు చేసి పోసేటప్పుడు గరిటె పట్టుకుంటాం. ఏదో ఒక పిండి చేతులుంటాయి గదా! పొర్రపాటున టచ్ అయిందనుకో, ఇంక అంతే. ఆ మరకలు వాటికి అంటుతున్నాయి. నేనెక్కడో ఫీల్ అయితున్నా.
నాకు ఒక వస్తువు కొనేదానికంటే దాని మెయింటెనెన్స్ చాలా ఇష్టం అనమాట. నీట్‌గా ఉండాలి. ఆ ఐటెము చెడిపోయింది అంటే మన బాధ్యత కరెక్ట్‌గా లేదు దాని మీద అని అర్థం. ఆ వస్తువు కొన్న దానికంటే దాన్ని జాగ్రత్త పరుచుకోవటం ఇంపార్టెంట్ అనమాట. మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత మిషన్ మీద ఎక్కేసాను. ఇలా అన్నీ రౌండ్ షేప్‌గా ఇందాక చూపిచ్చాను కదా! కటింగ్ చేసి స్ట్రెయిట్‌గా, రౌండ్‌గా. ఆ చైర్ పైన షేప్ వరకేమో రౌండు, అటు ఇటు ఏమో స్ట్రెయిట్ అనమాట. ఆ షేప్ అంతా రౌండ్‌గా నీట్‌గా స్టిచ్చింగ్ చేసేసాను. కవర్ టైప్‌లో వచ్చింది. ఇది ఇలా కవర్ టైప్‌లో వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సారి డబ్బాలా కుట్టాను గదా! అప్పుడేం చేశానంటే, ఆ కింద టైట్‌నెస్ కూడా చేశాను. లూజ్‌గా ఉంది గదా! అది నచ్చలేదంట మా వారికి. ఈ రౌండ్ షేప్ కూడా ఇంకా తీయాలి. యాక్చువల్‌గా ఏంటంటే, నేను కొత్త బెడ్‌షీట్ యూజ్ చేశాను కదా! నెక్స్ట్ ఈ వాషింగ్ చేసినప్పుడు ఏమన్నా పొరపాటున బెడ్‌షీట్ షింక్ అవుతదన్న ఆలోచనతో ఫస్ట్ కుట్టాను కదా! కొంచెం దానికొచ్చేసి లూజే పెట్టాననమాట. షింక్ అయినా ఉంటది అన్న ఉద్దేశంతో. ఒక 2, 3 వాషులు అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ లూజ్ అనిపిస్తే ఏముందండి మనం బ్లౌజులకి కనుక టక్స్‌లేసుకున్నట్టు దీనికో ఈ చైర్ కవర్స్‌కి కూడా లోపల ఒక హాఫ్ ఇంచో, 1 ఇంచో పెట్టేసి టైట్‌గా లాగేద్దాం అనుకున్నా. ఇలా రౌండ్ షేప్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా! చైరు పొడవు ఎంత కావాలో కరెక్ట్‌గా తీసుకొని, మనం కూర్చునే దగ్గర కింద అక్కడ ఇలాగ ఫోల్డ్ చేశాననమాట. బాణం టైప్‌లో వచ్చింది చూడండి. అంచుల్ని క్రాస్‌గా పెట్టి ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచెస్, 4 ½ ఇంచెస్ పెట్టి స్ట్రెయిట్‌గా కట్ చేశాను. ఇలా కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే, చైర్‌కి సైడ్ వైపు కింద టైట్‌నెస్ ఒస్తది. సో, ఎక్స్‌ట్రాలు తీసేసుకోవాలన్నమాట ఇట్లాగా. ఇలా ట్రయాంగిల్ షేప్‌లో తీసుకొని కట్ చేసేసుకొని, అది స్ట్రెయిట్ స్టిచ్చింగ్ చేసుకుంటే చైర్‌కి కింద నీట్‌గా ఫిట్టింగ్ వస్తదనమాట. ఇందాక చెప్పాను చూడండి, చైర్ దగ్గర కింద ఏలాడుతా ఉంది. క్లాత్ నచ్చలేదన్నారు చూడు. అలాగా ఆ ప్లేస్‌లో ఇదొస్తదనమాట. ఓకేనా? చైర్ పైభాగమేమో రౌండ్ షేపు, కిందేమో నార్మల్‌గా ఇలాగ టైట్‌నెస్. ఈ 2 ఇంపార్టెంట్. కొలతలు, లూజులు కొంచెం కుడి, ఎడంగా అయినా అసలు ఫిట్టింగ్ అనేది ఇలా అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసి నేర్చుకొని స్టిచ్చింగ్ చేశాను. ఫైనల్లీ ఇదండి నా చైర్ కవర్ ఫినిషింగ్. కొంచెం లూజ్‌లో అయితే ఉన్నాయి. పర్లేదు. ఇలాగా పైన రౌండ్ షేపు, కింద వచ్చేసి టైట్‌నెస్. నేను చూపిచ్చాను కదా! ట్రయాంగిల్‌గా కట్ చేయటం వల్ల టైట్‌నెస్ వచ్చింది. మీ అందరికీ ఎలా ఉందో, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకెవరికైనా ఉపయోగపడితే ఇలాగా యూజ్ చేసుకోండి స్టిచ్చింగ్‌కి. మొత్తానికి మా గ్రే కలర్ చైర్స్ బ్లూ కలర్ చైర్స్ లాగా కన్వర్ట్ అయిపోయినాయి. ఇంట్లో ఉండే బెడ్‌షీట్స్‌తో కూడా మనం ఇలా చైర్ కవర్స్ కుట్టుకోవచ్చు అనే ఆలోచన మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు కూడా అవసరమైతే ఈ టిప్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ ఇవ్వండబ్బా!